వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు జ్యోతిక. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. కందుల దుర్గేష్ కు సీఎం చంద్రబాబు ప్రశంసలు. ఎంఓఏ కుదుర్చుకున్నందుకు అభినందనలు. జన్ సున్వయ్ కార్యక్రమానికి మంచి స్పందన. రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. ప్రతిదీ రాజకీయం చేయడమే వైసీపీ నైజమా? నిలదీసిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. దళిత హక్కులపై పోరాడిన మహాకవి కుసుమ ధర్మన్న. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్, దళిత సంఘాల నేతలు. మార్గాని ఎస్టేట్స్ లో వైసీపీ ఆవిర్భావ దినోత్సవం. కేక్ కట్ చేసి సంబరాలు చేసిన వైసీపీ నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే, వెల్గపూడి సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో భాగంగా పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. సబాష్ దుర్గేష్, వెల్ డన్, కీప్ ఇట్ అప్ అంటూ ప్రశంసలు కురిపించారు. ముంబై పర్యటనలో రాష్ట్ర పర్యాటక రంగ ప్రగతి కోసం మంత్రి కందుల దుర్గేష్ చూపిన చొరవను కొనియాడారు. వివరాలకు వెళితే, ముంబైలోని బాంబే ఎగ్జిబిషన్ సెంటర్లో జరిగిన 24వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్మెంట్ పార్క్ అండ్ ఇండస్ట్రీస్ ఎక్స్పోలో పాల్గొన్న విశేషాలను మంత్రి కందుల ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి కల్పించిన పారిశ్రామిక హోదా, నూతన పర్యాటక పాలసీ, 2024-29 ఇన్వెస్టర్లకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలపై జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు సమగ్రంగా విచారించాలని తెలిపారు. ఈ క్రమంలో ప్రముఖ సంస్థ మోడర్న్ మస్తీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు ఏపీ పర్యాటక రంగ పురోగతి పట్ల ఆకర్షితులై విశాఖపట్నంలో 100 కోట్లతో అమ్యూజ్మెంట్ పార్క్ ఏర్పాటు చేసేందుకు అప్పటికప్పుడు అక్కడే ఎంఓయూ కుదుర్చుకున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్ర పురోగతి కోసం నిరంతరం కృషి చేయాలని, పర్యాటక సాంస్కృతిక రంగాల్లో ఏపీని అగ్రస్థానంలో నిలపాలని మంత్రి దుర్గేష్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. సార్ నమస్కారం. సార్ అన్నిటికీ సార్ చెప్పండి. నేను దుర్గేష్ మాట్లాడుతున్నాను. దుర్గేష్ గారు, సార్ మొన్న నేను ఈ అమ్యూజ్మెంట్ పార్క్స్, గేమింగ్ జోన్ సంబంధించిన నేషనల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశాను సార్. అక్కడ మన లేటెస్ట్ డెవలప్మెంట్స్, మన ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చిన అంశం, మన 24-29 పాలసీ చెప్పిన తర్వాత మోడర్న్ మస్తీ ప్రైవేట్ లిమిటెడ్ అని వాళ్ళు 40 years ఎక్స్పీరియన్స్ సార్. వాళ్ళ గేమింగ్ జోన్స్, అదేవిధంగా అమ్యూజ్మెంట్ పార్క్స్ విషయంలో వాళ్ళు అజర్బైజాన్లో ఉంది, వాళ్ళకి దుబాయ్లో ఉంది, అన్ని చోట్ల వాళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయండి. ముంబై మెయిన్ ప్లేస్ వాళ్ళకి. మన డెవలప్మెంట్ చూసిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు అంకుర్ మహేశ్వరి అని ఆ ప్రొపరేటర్ అండి, ఆయన 100 crores తోటి వైజాగ్లో ఒక అమ్యూజ్మెంట్ పార్క్ పెట్టడానికి ఎంఓయూ చేసుకున్నాడండి. ఇది ఆన్ ది స్పాట్ సార్ జరిగింది. అది మనం ఎక్స్ప్లెయిన్ చేసామండి. చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి అతను ముందుకు వచ్చి మనం చేస్తామని చెప్పి అన్నాడు. అలాగే ఏరోసోల్తో కూడా నిన్న మాట్లాడారు సార్. తమరు మాట్లాడారు ఏరోసోల్తో, వాళ్ళతో నిన్న మాట్లాడామండి. మళ్ళీనూ వాళ్ళు కూడా వస్తున్నారండి. వాళ్ళు వచ్చి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్లో వాటిలో ఏఐని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, అదేవిధంగా మూవీస్ వీటన్నిటిలో కూడా ఎలా చేస్తారు అనేది కూడా మాట్లాడారు సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్ రాయపాటి శైలజ స్థానిక R&B అతిథి గృహంలో జన్ సున్వయ్ కార్యక్రమంలో పాల్గొని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళల నుంచి ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఈ జన్ సున్వయ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, అన్ని రాష్ట్రాల్లోనూ మహిళలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించి వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని జిల్లాల్లోనూ విశేష స్పందన వచ్చిందన్నారు. మహిళలు ఎక్కడో ఉన్న మంగళగిరికి వచ్చి ఫిర్యాదులు చేయడం, తాము వాటిని మళ్లీ సంబంధించిన పోలీస్ స్టేషన్లకు అధికారులకు పంపి పరిష్కరించేందుకు సమయం పట్టేదన్నారు. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా నేరుగా కమిషన్ వచ్చి అర్జీలు స్వీకరించడం, వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి ఫిర్యాదుదారునికి సంబంధించిన ఇబ్బందులకు సత్వర పరిష్కారం చూపేందుకు అవకాశం ఉందన్నారు. తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలకు సంబంధించిన పిటిషన్లు ఇప్పుడు స్వీకరించామని వివరించారు. ఈ జిల్లాల నుంచి ఏదైతే ఈరోజు మేము కోనసీమ, ఈస్ట్ గోదావరి అండ్ కాకినాడ డిస్ట్రిక్ట్స్ కవర్ చేస్తున్నాము. సో
సో ఈ జిల్లా నుంచి మాకు వచ్చిన పాత పిటిషన్స్ ఏముంటాయో వాటి ప్రోగ్రెస్, లేకపోతే అలాగే ప్రోగ్రెస్ కాకుండా పిటిషన్స్ పిలిపించి ఒకవేళ ఏదైతే ఇన్వెస్టిగేషన్ అయిందో వాళ్ళని పిలిచి ఇన్వెస్టిగేషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో దాంతో వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా, ఒకవేళ హ్యాపీగా ఉందంటే క్లోజ్ చేస్తాం, కాదండి మాకు జరగలేదు న్యాయం అంటే కనుక మళ్ళీ దాన్ని రీఓపెన్ చేయమని అదొకటి చూస్తాము. దీంతో పాటుగా కూడా లీగల్ ఎయిడ్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు కూడా లీగల్ ఎయిడ్ డిపార్ట్మెంట్, కౌన్సిలర్స్, విమెన్ అండ్ చైల్డ్ నుంచి ఓఎస్సీ సెంటర్స్ 3 జిల్లాలకు సంబంధించి కూడా వీళ్ళందరూ ఉంటారు. అండ్ మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడికే మనం ఏమన్నా సొల్యూషన్ అంటే వెయిట్ చేయకుండా టైం తీసుకోకుండా ఒకే వేదికపై వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని కంప్లైంట్స్ క్లోజ్ చేయడం అనేది మెయిన్ ఎజెండాగా తీసుకున్నాము. సో ఎందుకంటే చాలామంది మంగళగిరి వరకు రాలేరు కాబట్టి మేము ఆ కన్సర్న్ జిల్లాకు వచ్చి అక్కడున్న వాళ్ళు ఏమైనా కంప్లైంట్స్ వస్తే ప్రిఫరబ్లీ వాకిన్స్ కూడా ఎక్కువ మేము ప్రిఫరెన్స్ ఇస్తాం. అందుకే ముందు రోజే న్యూస్లో వచ్చేటట్టు చూసుకొని సో దట్ పబ్లిక్ ఆల్సో విల్ బి అవేర్, ఓకే మహిళా కమిషన్ వస్తుంది, ఏమైనా ఇష్యూస్ ఉంటే మా దగ్గరికి వచ్చి చెప్పచ్చని ఆ ఇదిగా కూడా చేస్తాం. ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని, శవరాజకీయాలు చేయడమే వారి నైజమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు. 5 ఏళ్లు వైసీపీ చేసిన విధ్వంసాన్ని సరిచేసి ఇప్పుడు పాలన గాడిన పెడుతున్నామన్నారు. స్థానిక లలితానగర్ ఫారెస్ట్రీ కాంట్రాక్టర్స్ కళ్యాణ మండపంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక ప్రైవేటు పాల వ్యాపార నిర్లక్ష్యం కారణంగా పాల కల్తీ వలన నగరంలో తీవ్ర దిగ్భ్రాంతి గురిచేస్తుందని, అతడి తప్పు వలన కొంతమంది ప్రాణాలు కోల్పోయారని ఎమ్మెల్యే వాసు గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు వైద్యం చేయిస్తూ ప్రాణాలు కోల్పోయిన వారికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించామని చెప్పారు. అయితే వైసీపీకి చెందిన నాయకుడు శవరాజకీయాలు చేయడం శోచనీయమని ఆయన విమర్శించారు. సాయం చేయటం మానేసి ఎవరు ఎప్పుడు పోతారా అని ఎదురు చూస్తూ గొడవ చేయటం దారుణమన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇసుక మద్యంతో దోచేసిన దాంట్లో నుంచి 10 లక్షల చొప్పున ఇద్దామని జగన్ దగ్గరికి వెళ్లి ఎందుకు అడగలేకపోతున్నారని భయమా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఏపీ షెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, కూటమి నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, పిక్కి నాగేంద్ర, మచ్చి రాంబాబు, కాశీ నవీన్ కుమార్, నక్కా చిట్టిబాబు, వర్రి శ్రీనివాసరావు, కంటిపొడి శ్రీను, ఉప్పులూరి జానకి రామయ్య, జక్కంపొడి అర్జున్, మరుగుర్తి రవి యాదవ్, మళ్ళా వెంకటరాజు, కేలం శ్రీను, దాస్యం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బయటకు వచ్చి ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అనే సంస్థను తీసుకొచ్చాము. గూగుల్ అనికి అధికారమే పరమావధి కాదు. నువ్వు అధికారం కోల్పోయినా కూడా మనసు అనేది ఉంటే చెయ్యొచ్చు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మోరంపూడి ఫ్లైఓవర్ ఓపక్కన ఆస్తులన్నీ కట్టేస్తానన్నావు. నీ ఆస్తుల్లో వద్దురా బాబు, ప్రభుత్వం కడుతుందన్నావు, కట్టి చూపించాం. అలాగా అమ్ముతానన్న వాడివి ఈరోజు ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎందుకు చెయ్యి రావట్లా? మీ యజమాని జగన్ రెడ్డి దగ్గరికి ఎందుకు వెళ్ళి నువ్వు ఇవన్నీ అడగలేకపోతా ఉన్నావు? నేను రెయిన్బో హాస్పిటల్లోని 2 సంవత్సరాల 9 నెలలు బేబీ మరణిస్తే ఆడికి వెళ్ళిన తర్వాత తండ్రి నా చేయిలో చేయి పట్టుకొని 10 నిమిషాలు మీరు చేసిన ప్రయత్నాన్ని నేను మర్చిపోలేను. నా కుటుంబం ఎలా అండగా ఉందో మీరు అలాగే ఉన్నారు. బెస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించారు. నాకు తలకూడు పెట్టాల్సినోడికి నేను పెడుతున్నాను, భరించలేకపోతున్నానంటే ఇదే బాధ తగిలేస్తుంది లోపల. అంటే కవల పిల్లలట, పాప ఉంది ఇంట్లో, పాప ఉంది, నువ్వు ధైర్యంగా ఉండాలి తమ్ముడు అంటే, అన్న నువ్వు ఎప్పుడు నాకు అండగా స్వార్థంతో అడగట్లేదని వాడు చెప్తూ నాకు అండగా ఉంటావంటే పక్కనే బొడ్డు వెంకటరామ చౌదరి గారు కూడా ఉన్నారు. అమ్మా ఇది రాజానగరం కాన్స్టిట్యున్సీ, అన్న ఉంటారు, ఎమ్మెల్యే గారు ఉంటారు, నేను కూడా అండగా ఉంటాను. నా అబ్బాయికి మాట ఇచ్చి వాళ్ళ ఆలోచన అలా ఉంటే నువ్వు నీ కార్యకర్తల్ని రెయిన్బో హాస్పిటల్ దగ్గర పంపించి వైసీపీ కార్యకర్తల్ని గ్యాదర్ చేసుకొని రాజకీయాలు చెయ్యాలని నువ్వు ఆలోచిస్తున్నావు అని అంటే ఏంటి? చనిపోయిన చిన్న పిల్లలతోట రాజకీయం. నీకు ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, బాధతో ఉంటే ఇదేనా చేస్తారు మీరు? ఎటు వెళ్ళిపోతున్నారు మీరు? క్రెడిట్ చోరీ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము పదే చెప్తా ఉన్నాం, క్రెడిట్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరే తీసుకోండి. మా అన్న లోకేష్ గారు చెప్పినట్లుగా మాకు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాలు. మా పని మమ్మల్ని చేయనివ్వండి. క్రెడిట్ చోరీ అంతా మీదే. ఎక్కడైతే
ఆ క్యూఆర్ కోడ్ అట్ట సచివాలయం ఆయనే పెట్టారట. అమరావతి రాజధాని మీరే చేసేశారు, పోలవరం కూడా మీరే కట్టేస్తున్నారు, రోడ్లు మీరే వేసేస్తున్నారు, కొత్త పెన్షన్లు మీరే ఇచ్చేస్తున్నారు, అన్ని క్రెడిట్ మీరే జగన్ గారు. మా పొత్తు మమ్మల్ని మా పని చేసుకొని రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు వైసీపీ వాళ్ళు చేసిన విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తున్నాం. మా పని మమ్మల్ని చేసుకునేవాడు. మాట వస్తే క్రెడిట్ చోరీ అంటారు, లేకపోతే గత 5 సంవత్సరాలు ఆశపడిన యువత అంతా కూడా దగాకి గురై తలదించుకున్నారు ఈ రాష్ట్రంలో యువత. తొలి తెలుగు దళిత కవి కుసుమ ధర్మన్న స్ఫూర్తిని నేటి తరానికి అందించే విధంగా ఈ నెల 17 నిర్వహిస్తున్న కుసుమ ధర్మన్న 126వ జయంతి వేడుకకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ దళిత సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక రాజీవ్ గాంధీ కళాశాలలోని సమావేశ హాల్లో గురువారం జరిగిన విలేకరుల సంభాషణలో హర్షకుమార్ మాట్లాడుతూ దళిత హక్కులపై అందరూ ఒక తాటిపైకి వచ్చి కుసుమ ధర్మాన స్ఫూర్తితో పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తన కలంతో నాటి సమాజంలో దళిత వర్గాలు ఎదుర్కొంటున్న అంటరానితనం, అస్పృశ్యతలపై పోరాడాలన్నారు. మా కొద్దీ నల్లదొరతనం, హరిజన శతకం, మాలకాకి వంటి కవితలతో దళిత వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీశారు. 17వ తేదీన జాతీయ రహదారికి దివాన్ చెరువు సమీపంలో ఉన్న ప్రకృతి వేదికలో జరిగే కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని కోరారు. ప్రొఫెసర్ డాక్టర్ తటపర్తి సత్యనారాయణ, కుసుమ ధర్మన్న మనవరాలు కుసుమ రాజకుమారి, కోరుకొండ చిరంజీవి, తల్లూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, అంబేద్కర్ సేవా కేంద్రం నిర్వాహకులు లైన్ డాక్టర్ గుబ్బల రాంబాబు మాట్లాడారు. జీవి సుందర్, మాజీ కార్పొరేటర్లు బర్రెకొండబాబు, అజ్జారపు వాసు, దళిత నాయకులు జంగా సుబ్బారావు, ఎల్వి ప్రసాద్, రేగుళ్ల బాలశ్రీధర్, ఎర్ర రామకృష్ణ, తాడిపల్లి ప్రశాంత్, కొమరపు మనోజ్ కుమార్, కస్సే రాజేష్, విజ్జన్న మధు, భాస్కర్, సోమాపత్తుల, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ముగ్గురు ఆవిష్కరించారు. అందులో ఇక్కడ సమానంగా ఉండాలి. మార్చి 17న ప్రకృతి వేదికలో ఆయన జయంత్యోత్సవాలు పెట్టాలని అనుకుంటున్నాం. 126వ జయంత్యోత్సవాలు. ఎందుకంటే ఆనం హాల్లో పెడదాం అనుకున్నాం. ఆ రోజున అక్కడ ఖాళీ లేదు. అది దాంతో ప్రకృతి వేదికలో మరి అది హైవే రోడ్లో ఉంటుంది, మీ అందరికీ తెలుసు. అది దివాన్ చెరువు నుంచి కొవ్వూరు వెళ్ళే హైవే రోడ్లో ఉంటుంది. ఏసీ హాలు, అందరూ రావాలి. మనం అందరం కూడా ఆయన జయంతి జరుపుకుని భోజనాలు చేసి ఆయన గురించి స్మరించుకుంటూ వెళ్దాం. అంతేకాకుండా మన ముందున్న ముఖ్యమైన 2 కార్యక్రమాలు ఉన్నాయి. ఒక కార్యక్రమం ఏంటంటే ఆయన కాంస్య విగ్రహం పెట్టడం. ఆయన కాంస్య విగ్రహం ఎక్కడంటే గోదావరి తీరాన చాలామంది ప్రముఖుల యొక్క విగ్రహాలని మనం పెడుతున్నారు. రాజమండ్రిలో ఉన్న వాళ్ళవి, రాజమండ్రికి సంబంధించిన వాళ్ళవి, సినిమా యాక్టర్లవి, ప్రముఖ నాయకులవి పెడతా ఉన్నారు. అలా విధంగా ఈయన కాంస్య విగ్రహం ప్రభుత్వమే ఏర్పాటు చేసి పెట్టాలి ఒకటి. ఇంకోటి దేవీ చౌక్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కుసుమ ధర్మన్న రోడ్డు కింద ఆ రోడ్డుకి నామకరణం చేయాలి. మరి దేవీ చౌక్ ఏంటంటారు? మీ కంబాల్ చెరువు దగ్గర నుంచి దేవీ చౌక్ రోడ్డు వరకు దేవీ చౌక్ రోడ్డుని నామకరణం చేయండి. రాజమహేంద్రవరంలో అన్ని విగ్రహాలు ఉన్నాయి, అందరూ ఉన్నారు. రాజమహేంద్రవరానికి సంబంధించిన వాళ్ళ విగ్రహాలు కూడా గోదావరి నదీ తీరంలో ఉన్నాయి. కానీ కుసుమ ధర్మన్న యొక్క శిలా విగ్రహం కానీ కాంక్ష విగ్రహం కానీ లేకుండా పోవడం చాలా దురదృష్టకరమైన విషయం. కందుకూరిని ఎంత భుజాల మీద మోస్తున్నామో, నన్నయ్యని ఎంత భుజాల మీద మోస్తున్నామో, ఆ రోజుల్లో దళితుల కోసం మొట్టమొదటిగా ఉద్యమాన్ని చేసి విషప్రయోగంతో అతి తక్కువ కాలంలోనే అసూలు బాసినటువంటి కుసుమ ధర్మన్నని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరి చేతుల్లో పడాలో వారి చేతుల్లోనే పడింది. కాబట్టి ఇక్కడ నుంచి కుసుమ ధర్మన్న యొక్క కాంక్ష విగ్రహాన్ని గోదావరి నదీ తీరములో ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగా ఇది ఒక సన్నాహక సభలో ఒక నిర్ణయంగా భావిస్తున్నాం. కుసుమ ధర్మన్న గారి విగ్రహాన్ని రాజమండ్రిలో మనం ప్రతిష్ఠించుకునే దిశగా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఈ దళిత ప్రతినిధులందరూ కూడా హర్షకుమార్ గారు చెప్పారు 60% వచ్చారని, 100% కూడా మీ వెనకాల ఉన్నారు. ఈరోజు ఖచ్చితంగా మన కుసుమ ధర్మన్న గారి తాలూకా ప్రభావశీలత, ఆయన ఈ
ఈ సమాజం కోసం ఈ కవితా రంగం కోసం చేసినటువంటి ఆయన ప్రభావశీలతని ఈ సమాజానికి అందించడానికి అందరం కూడా మీతో పాటు మేము కూడా అందరం కలిసి పనిచేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ కుసుమ ధర్మాన గారు 120వ స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ వైసీపీ కార్యాలయంలో రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ షర్మిలారెడ్డి, బీసీ సంఘాల జేఏసీ ఉభయ రాష్ట్రాల అధ్యక్షులు మార్గాని నాగేశ్వరరావు కేక్ కట్ చేశారు. దీనికి ముందు వారు వైసీపీ పథకాన్ని ఆవిష్కరించారు. వైసీపీ జెండాను సక్రమంగా కట్టకపోవడంతో ఇలా లాగగానే అలా వచ్చి చేతిలో పడటం విశేషం. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీని స్థాపించడమే కాకుండా గత 16 సంవత్సరాలుగా నిరంతరం ప్రజలకు సేవలు అందించేలా జగన్ తీర్చిదిద్దారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సాధన లక్ష్యంగా జగన్ ముందుకు సాగుతున్నారన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు, విప్లవాత్మక సంస్కరణలు అమలు చేసి పేద మధ్యతరగతి వర్గాల ప్రజల మన్ననలు వైసీపీ పొందిందన్నారు. అదే స్ఫూర్తితో ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఎదురైనా వాటిని తట్టుకుని ముందుకు సాగుతూ మళ్లీ 2029లో వైసీపీని అధికారంలోకి తెచ్చి జగన్ ను ముఖ్యమంత్రిగా చేయటమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు సంకిస భవానీ ప్రియ, మజ్జి అప్పారావు, వాసం శెట్టి, గంగాధర్, రొక్కం త్రినాథ్, ఆర్ఏ చిన్ని, కాటం రవి, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అక్క నువ్వు కొంచెం అనుకున్నావు అనుకో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడంతో పాటు ఉపాధ్యాయులను కూడా నియమిస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. యువ నాయకుడు నారా లోకేష్ విద్యా ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యాశాఖలో పలు సంస్కరణలు అమలు చేసి మరింత ముందుకు తీసుకుని వెళుతున్నారన్నారు. స్థానిక 3వ డివిజన్ నెహ్రూ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు రాష్ట్ర షెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడుపుడి సత్తిబాబు సౌజన్యంతో పరీక్షా సామగ్రి, అట్ట, స్కేలు, పెన్ను పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, చైర్మన్ కుడుపుడి సత్తిబాబు విద్యార్థులకు పరీక్షా సామగ్రి అందజేశారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది ఎంత మంది 500 మార్కులు దాటి సాధిస్తారని ప్రశ్నించి విద్యార్థుల స్పందనను అడిగి తెలుసుకున్నారు. కుడిపొడి సత్యబాబు మాట్లాడుతూ 500 మార్కులు దాటిన విద్యార్థులందరినీ తాను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తారని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా 10వ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు, పరీక్ష అట్టలు, స్కేళ్లు, పెన్నులు అందించడం ఆనందంగా ఉందన్నారు. టీడీపీ జిల్లా కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, హెచ్ఎంజి ఆశా కిరణ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నుంచి ఫస్ట్ వరకు ఎగ్జామ్స్ ఉన్నది కాబట్టి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడం చాలా బాధ్యత. అది కూడా మీరు అందరూ చూస్తారని తెలియజేస్తూ, వాస్తవంగా అయితే నేను ఇంకో కార్యక్రమానికి వెళ్తున్నాను, కానీ పిల్లలు 10th ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, వాళ్ళకి ఇవ్వాలంటే 100% నేను వస్తాను. ఎందుకంటే వాళ్ళ ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళతో నేను మాట్లాడాలి, వాళ్ళతో నేను డిస్కస్ చేయాలని వారికి చెప్పడం జరిగింది. వచ్చాను. మీరు మీ కళ్ళల్లో చాలా మంది కాన్ఫిడెన్స్ కనబడతా ఉంది, కొంతమందిలోని భయం కనబడతా ఉంది. బాగా చదువుతా స్కూల్ కమిటీ చైర్మన్ గారు అయినటువంటి వచ్చారు. మీ అందరికి సిన్సియర్ అడ్వైస్, 16th నుంచి ఎగ్జామ్స్ కాబట్టి ఈ రోజు నుంచి మీరు అవుట్ సైడ్ ఫుడ్ తినద్దు, పానీపూరి తినద్దు,
పచ్చిమిరకాయ బజ్జీలు కానీ సీజన్ ఎండాకాలం మొదలైంది. ఎనఫ్ హైడ్రేషన్ చేసుకోండి. వాటర్ లో చదివిన ప్రేమతోటి అభిమానంతో మా పార్లమెంట్ జనరల్ సెక్రటరీ కాశీ నవీన్ గారు మీకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్. కాబట్టి దాన్ని కూడా సద్వినియోగపరచుకోండి. నేను మా నగర అధ్యక్షుడు క్లాప్స్ కొట్టారు, అది అందరికీ 5,500 దాటిన వాళ్ళందరికీ ఇస్తా ఉన్నారు. సో ఆయనకి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మా ప్రాపర్గా రివిజన్ చేయండి. సెల్ ఫోన్స్ చూడొద్దు, టీవీలు చూడొద్దు, ఫోన్లు మాట్లాడొద్దు. నెసెసిటీ అంటేనే మాట్లాడండి. ఇన్ఫర్మేషన్ కోసం ఇంకేదైనా అవసరం అంటే మాట్లాడండి. ఆర్ ఎల్స్ టైం వేస్ట్ చేయొద్దు. ఎవ్రీ మినిట్ కౌంట్స్. ప్రతి నిమిషం చాలా వాల్యుబుల్. స్కెడ్యూల్ వేసుకోండి. ఏ ఎగ్జామ్ వచ్చినా, ఎక్కువ రోజులు సెలవులు వచ్చినాయి, ఏది రివిజన్ ఏ టైంలో చేయాలి అన్నీ కూడా ప్రాపర్ ప్లానింగ్ తోటి బాగా రాయండి. మీరందరూ కూడా పాస్ అవ్వడం 100% అయిపోతారు, కానీ 500 దాటాలన్నది మా తాలూకు ఆలోచన. సో మీరందరూ కూడా మమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా అందరూ 500 రావడానికి కృషి చేస్తారని మనస్ఫూర్తిగా నమ్మి ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. రేపు 16వ తారీఖు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి. ఈరోజు స్థానిక 3వ డివిజన్లో, రాజమండ్రి సిటీ 3వ డివిజన్లో నెహ్రూ నగర్ స్కూల్లో సుమారు 100 మంది పిల్లలకు ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ మొదలవుతున్న సందర్భంగా ఈ పెన్నులో, స్కేల్స్, అలాగే ప్యాడ్లో 100 మంది పిల్లలకి కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేశానికి రాహుల్ గాంధీని ప్రధానిగా, రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిలమ్మను ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించేందుకు చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర విజయవంతం కావడం పట్ల వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బాలిపల్లి మురళీధర్ మాట్లాడుతూ, ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ లో డీసీసీ జిల్లా అధ్యక్షులకు శిక్షణా తరగతులు నిర్వహించాలని తాను వాటికి హాజరైనట్టు తెలిపారు. ఇకపై అన్ని తాను రాజమండ్రి అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేయాలని అక్కడ జరిగిన సమావేశం ద్వారా ఉత్తర్వులు అందుకున్నట్లు తెలిపారు. పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, రాజమండ్రి పార్లమెంటు కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పిలుపు మేరకు ఘర్ వాపస్ ఆవో కార్యక్రమాన్ని చేపడుతున్నామని, దానిలో భాగంగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి దూరంగా ఉన్న వారందరినీ కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నట్టు వివరించారు. కాంగ్రెస్ నాయకులు మోతా శారద, కాకర్ల హరిబాబు, డాక్టర్ రాజశేఖర్, బత్తిన చంద్రారావు, మేడవరపు భద్రందొర, సింధియా రాణి, బర్రె సుబ్రహ్మణ్యం, తాడి సూరిబాబు పాల్గొన్నారు. చూడండి, శ్రీ మురళీధర్ బాలేపల్లి, ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ, రాజమండ్రి సిటీ. అంటే ముఖ్యమైన సిటీలు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ముఖ్యమైన సిటీలను వారు జిల్లాలుగా గుర్తించి, కార్పొరేషన్లన్నీ కూడా జిల్లాలుగా గుర్తించి డీసీసీలు చేయటం జరిగింది. ఇది యాక్చువల్గా కార్పొరేషన్ అనేది ముందు కూడా ఇది ఉంది, ఇప్పుడు పక్కాగా వారు దీన్ని అమలు చేస్తూ మమ్మల్ని కూడా డీసీసీలుగా పరిగణించడం జరుగుతుంది. కాబట్టి రేపటి నుంచి మీరు రాసే పత్రికా సమావేశాల్లో మీరు ఏ రకంగా అంటే నగర జిల్లా అధ్యక్షులు అంటారా, లేదంటే అర్బన్ జిల్లా అధ్యక్షులు అంటారో, ఏది రకంగా అయినా సరే ఈ మార్పుని మీరు గమనిస్తారని ఈ విషయం మీతో చెప్పడం జరిగింది. మరి శర్మిలారెడ్డి గారు మొన్న ఫిబ్రవరి 2, 26వ సంవత్సరాన అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామం నుంచి ఈ యొక్క ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర ప్రారంభించి 4 విడతలుగా మరి ఎంతో దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మొన్న 8వ తారీఖున కోపలపు నియోజకవర్గంలో దుద్దుకూరు గ్రామంలో చాలా పెద్ద ఎత్తున ఈ ఉపాధి హామీ కూలీలతో ఆవిడ ముచ్చరించి అనేక సమస్యలు అడిగి తెలుసుకుని
పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా అక్కడ ప్లానింగ్ ఉండేటువంటి కోఆర్డినేటర్గా నాకు కొన్ని బాధ్యతలు అప్పచెప్తూ అదేవిధంగా రెండో కార్యక్రమం కూడా రాజనారాయణ కూడా ఎంతో విజయవంతంగా చేయడం జరిగింది. ఈరోజు మేము చూసినట్లయితే మరి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ఉపాధి లేకుండా మళ్ళా వలసపోయే పరిస్థితి తీసుకొస్తున్నారు. 90% గ్రాంట్స్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మేడము తిరుగుతున్నారు. మరి ఏదైతే మేడము జిల్లాకి 2 చోట్ల గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి సమస్యలన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. దానికి విపరీతమైన స్పందన వస్తుంది. మేమెవరూ కూడా ఇంత స్పందన వస్తుందని చెప్పి ఊహించుకోలేదు. అందుకంటే మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చి మరి జనం అందరూ కూడా ఒకవైపు రాజన్న బిడ్డ మన సరిమిలామ వచ్చారని, రెండో వైపు ఇందిరాగాంధీ తర్వాత మళ్ళీ మనకి ఆంధ్ర రాష్ట్రానికి మరో ఇందిరాగాంధీ వచ్చింది, ఆవిడ ఇందిరామ్మ రాజ్యం తీసుకొస్తారని చెప్పి అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారు. మరి ఈ కార్యక్రమం అంతా కూడా జిల్లా ఇచ్చాపురం వరకు కూడా మేడం కంటిన్యూస్గా జిల్లాకి 2 చోట్ల పెట్టి కంటిన్యూ చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. గడిచిన 20 నెలల్లో 510 మందికి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల రూపంలో 4,36,38,493 రూపాయలు అందించడమే నిదర్శనమని చెప్పారు. స్థానిక లలితా నగర్లోని ఫారెస్ట్ కళ్యాణ మండపంలో 62 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు 2 ఎల్ఓసీలు కలిపి 42,89,541 రూపాయలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైద్యం చేయించుకుని చెక్కులు రాక నిర్లక్ష్యానికి గురైన 8 మందికి కూడా ఇప్పుడు 6,48,288 రూపాయల చెక్కులు ఇచ్చామని గర్వంగా చెప్తున్నామన్నారు. అలాగే 2 ఎల్ఓసీలకు 9,52,810 రూపాయలు ఇచ్చామని ఎమ్మెల్యే వాసు చెప్పారు. గతంలో 445 మందికి 3,93,48,952 రూపాయలు ఇచ్చామని, ప్రస్తుతం ఇచ్చిన వాటితో కలిపి కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 20 నెలల్లో 510 మందికి 4,36,38,493 రూపాయలను సహాయకంగా ఇచ్చినట్లు వివరించారు. ఇంకా 105 మందికి 2,11,02,143 రూపాయలు రావాల్సి ఉందన్నారు. వైసీపీ హయాంలో ఈ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్కటంటే ఒక్కరికి కూడా సీఎంఆర్ఎఫ్ చెక్కు ఎందుకు ఇవ్వలేకపోయారని ఎమ్మెల్యే వాసు ప్రశ్నించారు. శ్రీనివాస్ గారు 65 మందికి 50 లక్షలు విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. చాలా గర్వంగా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే 65 చెక్కులు 50 లక్షలు అన్నది చిన్న విషయం కాదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉందన్నది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారు కానీ వారి యొక్క ఆలోచన విధానం ఈరోజు పంపిణీ చేస్తున్న చెక్కుల ద్వారా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోనే కాదు ఈ నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక్క చెక్ ఇచ్చిన పాపానికి పోలా. కానీ కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒక్క నియోజకవర్గంలోనే ఈ రోజు వరకు ఇస్తున్న చెక్కులతో కలిపి 510 మందికి ఇచ్చామని ఈ సందర్భంగా చాలా గర్వంగా చెప్తా ఉన్నా. ఈరోజు ఇస్తున్న 65 మంది లబ్ధిదారుల్లో విశేషం ఏమిటంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆపరేషన్ చేయించుకొని
నిర్లక్ష్యానికి గురైన 8 మందికి కూడా చెక్కులు సుమారు 6,48,288 విలువ చేసే 8 చెక్కులు కూడా ఈరోజు ఇస్తున్నామని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం తరఫున గర్వంగా చెప్తా ఉన్నాం. అంటే వారు ఇవ్వకపోగా వైసీపీ ప్రభుత్వంలో కొంతమందిని మభ్యపెట్టి మీకు ఇస్తామని చెప్పి ఆశ చూపించి వదిలేసిన వారిని కూడా కూటమి ప్రభుత్వం గౌరవిస్తా ఉంది. మొత్తంగా ఈ నియోజకవర్గంలో ఈరోజు ఇస్తున్న చెక్కులతో కలిపి 510 మందికి చెక్కులు. ఆ 510 చెక్కులు విలువ 4,36,38,493. అంటే సుమారు 4,40,00,000 ఈ శాసనసభ్యుడు ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో మీ అందరికీ తీసుకురావడం జరిగింది. ఇంకా 105 మందికి అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. దాని విలువ సుమారు 2,11,00,000 అన్న విషయం తెలియచేస్తూ ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. కడియం వీరవరం రహదారి విస్తరణ పనులు చేపట్టేందుకు సిఐఎస్హెచ్ ఎండి ఏపీఆర్డీసీ ఎల్ శ్రీనివాస్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మండల పరిషత్ అధ్యక్షులు వెలుగుబంటి ప్రసాద్, ఆర్ఎన్బి ఎస్ఐ జి కాంత్, ఈఈఎస్బివి రెడ్డి రెవెన్యూ అధికారులు బృందం పరిశీలించింది. రహదారి పనులు వేగవంతంగా నాణ్యతగా జరిగే విధంగా ఆర్ఎండ్బి శాఖ నుండి సహకారం అందించాలని గోరంట్ల కోరారు. రూరల్ నియోజకవర్గంలో ఆర్ఎండ్బి రహదారులు 100% పూర్తయ్యేలా ప్రణాళికలు చేశామని, ఆ దిశగా అనుమతులు మంజూరు చేయాలని కోరారు. రహదారి అభివృద్ధి పనులకు సంబంధించి తగిన నిధుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విన్నవించడం జరిగిందని, అందుకు ఆయన సుముఖంగా ఉన్నారన్నారు. బొబ్బిలి బ్రిడ్జి సెంటర్ నుండి భాస్కర్ థియేటర్ వరకు 60 అడుగుల వెడల్పుతో రహదారి నిర్మించేందుకు ఆక్రమణలు తొలగించాలని ఎమ్మెల్యే గోరంట్ల అధికారులను ఆదేశించారు. 6.50 కోట్లతో నిర్మించే ఈ రహదారికి దీర్ఘకాలం రహదారి సేవలు ఉపయోగపడేలా సీసీ రోడ్డు నిర్మిస్తామని, రహదారి అభివృద్ధితో పాటు సెంట్రల్ లైటింగ్ కు కూడా ప్రతిపాదనలు చేసినట్లు గోరంట్ల వెల్లడించారు. అబద్ధాలను నిజాలుగా చెప్పడంలో చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడని వైసీపీ నాయకులు విమర్శించారు. ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసే నాయకుడు జగన్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. బొమ్మూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో గురువారం వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చెల్లుబోయిన వేణు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది గొందేశి శ్రీనివాసులరెడ్డి తదితరులు కేక్ కట్ చేశారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజలకు ఏది చెబితే అది చేసే నాయకుడు జగన్ అని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. 16 సంవత్సరాలుగా ప్రజాబలంతో బలోపేతమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం ప్రజల్లో మమేకమై సంస్థాగతంగా పటిష్టమైన ప్రజాపక్షంగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజారంజకంగా పాలన సాగించి ప్రజల హృదయాల్లో సుస్థిర సారాన్ని ఏర్పరచుకున్నారన్నారు. రానున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రభుత్వం అన్నారు. వైసీపీ నాయకులు తడాల విష్ణు చక్రవర్తి, సతీష్ చంద్ర, స్టాలిన్, అంగాడ సత్యప్రియ, పడాల వీరరాఘవరెడ్డి, ముద్దాల అను తదితరులు పాల్గొన్నారు. గోదావరి ప్రాంత ప్రజలకు అధునాతన గ్యాస్ట్రోఇంటెస్టినల్ వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో యశోద హాస్పిటల్ ప్రత్యేక సంప్రదింపుల కార్యక్రమాన్ని రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నట్లు సర్జన్ డాక్టర్ కోన లక్ష్మీకుమారి వెల్లడించారు. స్థానిక మంజీరా కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, మినిమల్ యాక్సెస్ రోబోటిక్ జిఐ సర్జన్, మెటబాలిక్ బారియాట్రిక్ సర్జన్ డాక్టర్
కోన లక్ష్మీ కుమారి మాట్లాడుతూ నిపుణుల సలహాలు, శస్త్రచికిత్స అనంతరం తనిఖీల కోసం తరచుగా హైదరాబాద్కు వెళ్లాల్సిన రోగులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను స్థానికంగా అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సంక్లిష్ట గ్యాస్ట్రో సమస్యలకు రోబోటిక్, మినిమల్లీ ఇన్వెసివ్ సర్జరీలతో సహా ఆధునిక చికిత్సా విధానాలపై నిపుణుల మార్గదర్శకత్వం అందించనున్నట్లు పేర్కొన్నారు. హెర్నియా, పిత్తాశయ సమస్యలు, రిఫ్లెక్స్ వ్యాధి, ఆకలేసియా, కార్డియా, కొలోరెక్టల్, ప్యాంక్రియాటిక్ వ్యాధులతో బాధపడే రోగులు ఈ సేవలను వినియోగించుకోవచ్చని వివరించారు. సమావేశంలో ఏపీ మార్కెటింగ్ మేనేజర్, కార్పొరేట్ రిలేషన్స్ నల్లం బాలవీరభద్ర, అసిస్టెంట్ మేనేజర్ ఎండి షరీఫ్, ఎగ్జిక్యూటివ్ చైతన్య తదితరులు పాల్గొన్నారు. అంటే ఇతర స్పెషలిస్ట్ కూడా ఓపీడీ టైం వేరే వేరే రోజుల్లో వస్తారు. నేను ప్రతి నెల సెకండ్ థర్స్డే, రెండో గురువారం అది ఓపీడీ సర్వీసెస్ జరుగుతాయి. ఇక్కడ హైదరాబాద్ లో మాది ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది, యశోద ఇన్ఫర్మేషన్ సెంటర్. సో అక్కడ ఎవ్రీ మంత్ సెకండ్ థర్స్డే నేను వస్తాను. అండ్ ఎవరికైతే ఈ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సమస్యలు, అలాగే హర్నియా, ఇంకా ఊబకాయంతో బాధపడే సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు నాకు కన్సల్ట్ చేయొచ్చు. అండ్ వాళ్ళకి వీలైనంత వరకు మా వైపు నుంచి ఎంత హెల్ప్ చేయగలమో అది నేను చేస్తాను. డాక్టర్ కోనలక్ష్మి గారు, బియాటిక్ సర్జన్ అండ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. మన లక్ ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాలో కూడా అందుబాటులో సేవలు చేయాలనే ఉద్దేశంతో మేడం గారు పర్మిషన్ ఇచ్చారు. ఎవ్రీ మంత్ మనకి రెండవ గురువారం వస్తుంటారు. మనకి రాజమండ్రి మెడికల్ సెంటర్ ఓపీడీ సెంటర్ ఉంది, సుధా స్కాన్ సెంటర్, గానుగ వీధి, సెకండ్ ఫ్లోర్ దానాపేట. సో మీకు ఎలాంటి అపాయింట్మెంట్ కావాలన్నా మేము అవుట్ రీచ్ లో అవైలబుల్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కందుల దుర్గేష్కు సీఎం చంద్రబాబు ప్రశంసలు, ఎంఓఏ కుదుర్చుకున్నందుకు అభినందనలు. జన్ సున్వై కార్యక్రమానికి మంచి స్పందన, రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. ప్రతిదీ రాజకీయం చేయడమే వైసీపీ నైజమా, నిలదీసిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. దళిత హక్కులపై పోరాడిన మహాకవి కుసుమ ధర్మన్న, మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ దళిత సంఘాల నేతలు. మార్గాని ఎస్టేట్స్ లో వైసీపీ ఆవిర్భావ దినోత్సవం, కేక్ కట్ చేసి సంబరాలు చేసిన వైసీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.